తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రతిరోజు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. రోడ్లపై వాహనాలను మితిమీరిన వేగంతో నడపడమే చాలా ప్రమాదాలకు కారణంగా తెలుస్తుంది. తాము ప్రయాణిస్తున్న రహదారులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఎంతవరకు స్పీడ్గా వెళ్తే వాహనం తమ నియంత్రణలో ఉంటుందనే విషయాలను డ్రైవింగ్ చేసేవారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాలి కింద ఎక్స్కలేటర్ ఉంది కదా అని దాన్ని తొక్కుకుంటూ వాహనాలను ఓవర్ స్పీడ్తో నడుపుతున్నారు. దాంతో ఎదురుగా ఏదైనా వాహనం వచ్చినా, ఒక్కసారిగా పశువులు రోడ్ల మీదకి వచ్చినా, మూల మలుపుల వద్ద వాహనాలను అదుపు చేయలేక యాక్సిడెంట్స్ చేస్తున్నారు. వారి అజాగ్రత్త, అతి వేగం వల్ల వారి కుటుంబాలే కాకుండా మరికొందరి కుటుంబాలు కూడా రోడ్డున పడుతున్నాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాటిచెర్ల మోటు వద్ద అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ కార్ ఒకదానొకటి బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే మరణించారు. మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుట్టిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రమాద సమయంలో కార్, లారీలు 2 అధిక వేగంతో ప్రయాణిస్తున్నాయని, అందుకే ప్రమాద తీవ్రత బాగా పెరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో కార్ ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. మృతి చెందిన వారంతా బాపట్ల జిల్లా స్టువర్టుపురంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారంతా మహానంది దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమాదంపై ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి, రాంప్రసాద్ రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారంతా మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఆదేశించారు.